ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వెనక ఎవరో ఉన్నారు, మీ వెనక ఎవరో ఉన్నారని ఒక 5 రోజుల నుంచి ఒకటే రాసేస్తున్నారు. మా వెనకాల నిజంగా ఎవరూ లేరు. ఆయన మీద ఒక ఎమోషన్ ఉంది. రామారావు కూడా ఉన్నారని కాదు ఇక్కడ దాని అర్థం. రామారావు గారు అసలు మా వెనకాల ఎందుకు ఉంటారు సార్? ఆయన మీద ప్రేమ మట్టుకే ఉంది. ఎందుకంటే మేము చేస్తుంది ఆయన కోసం కాబట్టి, ప్రజల మంచి కోసం కాబట్టి. సార్ ఇప్పుడు అదే సార్, మన ఇంట్లో మనకు ఒక కుటుంబం ఉంటుంది సార్, లేదా మన ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. ఎప్పుడు పక్కన ఒక 2 ఫ్రెండ్స్ ఉంటారు. ఆ 2 ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారో మాత్రమే మనం వింటాం, కానీ ఆ గేట్ బయట అల్లాడిపోయేవాడిని మనం అంత ఫాస్ట్గా చూడలేము సార్. అసలు హీరో గారికి మా గురించి ఎలాంటి మాటలు చెప్పారు అంటే, నేను పత్రికా సభ్యుల నుంచి నేను కొన్ని విన్నాను, నేను పేర్లు చెప్పలేను. మీ వెనకాల ఏదో పెద్ద రాజకీయ పార్టీ ఉందని, మీరు ఏదో ఒక పార్టీకి బీ టీం అని, హీరో గారికి తక్షణం మీ గురించి అలా చెప్తున్నారు. హీరో గారు అందుకే మీ గురించి భయపడి ఆ లేఖను వదిలారు, అందుకే మిమ్మల్ని హీరో గారు కలవడానికి ప్రయత్నించలేదని చాలా బలంగా వెళ్ళింది. ప్రోగ్రామ్ స్పాన్ పెద్దదైతే నిజంగా వెనకాల ఎవరో ఉన్నట్ట. సార్ 2024 జనవరి 8న కరోనా నుంచి మీరు సర్వీస్ చేస్తున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతో ప్రతి ఒక్కరు కూడా ఈ సేవా కార్యక్రమాలు చేస్తారు. బట్ ఇక్కడ మీరు పెడుతున్నటువంటి ఈ ఒక ఆర్గనైజేషన్ లో ఇష్యూ ఏంటంటే 100 కోట్లని మీరు సొంతంగా సేవ చేయొచ్చు, మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక హీరోని ముందు పెట్టి చేస్తున్నారు. సో దీనిపైన అఫీషియల్ ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా వాళ్ళు యాంటీగా మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మేము సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నాం. బట్ ఇటువంటి వారు ఎప్పుడు కూడా ఎన్టీఆర్ ని అప్రోచ్ అవ్వలేదు, కనీసం వాళ్ళ పిఆర్ టీమ్ ని టచ్ చేయలేదు. మళ్ళీ ఎందుకు ఈ రకమైనటువంటి ఫ్లక్చుయేషన్స్? ఇప్పుడు 2 స్టేట్స్ లో కూడా పొలిటికల్ గా టర్న్ అయిపోయింది ఇది అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు ఇప్పుడు మీరు మాట్లాడేది. సో ఒక ఎన్టీఆర్ ని అడ్డం పెట్టుకొని, ఒక హీరోని అడ్డం పెట్టుకొని ఈ రకమైనటువంటి యాక్టివిటీస్ 100 కోట్లు అనేటువంటి ఇష్యూనే ఇప్పుడు రైజ్ అవుతుంది. సో అది ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? మేజర్ క్వశ్చన్ అయితే ఇదే. ఆర్గనైజేషన్ అయితే మీరు పెట్టచ్చు, కానీ ఈ ఒక ఫండ్స్ అనేది ఎక్కడి నుంచి రైజ్ అవుతాయి? ఇప్పుడు మీరు సేవా కార్యక్రమాలు చేస్తే మిమ్మల్ని ఇనిషియేట్ తీసుకొని ఇంకొకరు చేస్తారనే మాట అదనేది అది చాలా మంది చేస్తారు, చాలా అది రూట్ అనేది క్లియర్ అవుతుంది. సో మీరు ఏ రకంగా ఫండ్స్ రైజ్ చేస్తారో అదే ఇప్పుడు మేజర్ క్వశ్చన్. అదే సార్, ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్ లో మాట అన్నాను, సేవకు ఒక లిమిట్ ఉండదని. లెట్స్ సీ, మీరన్న అసోసియేషన్స్ ఇవన్నీ ఇప్పటి వరకు ఒక 10 రూపాయలకు సంబంధించిన సేవ చేస్తుందని అనుకుందాం. మేము 100 రూపాయలకు సంబంధించిన సేవ చేయాలని మేము అనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తప్ప? ఏమాత్రం తప్పు కాదు సార్. అదే కదా సార్ అంటుంది. మేము ఆయనకి ఎవరెవరు ఎలా చెప్పారో మాకు తెలియదు కదా సార్, మాకు తెలియదు కదా. మేము అది కదా అడుగుతుంది. మేము మన ఏబిఎన్ వెంకటకృష్ణ గారి డిబేట్ లో కూడా మేము సార్తి ఇదే చెప్పాం.